Hello viewers, welcome back to Objection Overruled by Law, where we bring you the most essential insights into ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా. ఈరోజు మన భారత రాజ్యాంగంలో ఒక పవర్ఫుల్ ప్రొవిజన్ గురించి మాట్లాడుకుందాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్టికల్ 32, ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. So, Article 32 is not just in another class, it is the backbone of our constitutional protection. Sir Dr. B.R. Ambedkar famously called it is the heart and soul of the constitution. It gives every citizen the right to directly approach the Supreme Court for enforcement of their fundamental right. సో ఈ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టు ని డైరెక్ట్గా మనం అప్రోచ్ అవ్వచ్చు. ఎప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ అనేది వైలేట్ అయినప్పుడు, ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ అనేవి మాత్రమే వైలేట్ అయినప్పుడు, నాట్ ద లీగల్ రైట్స్. లీగల్ రైట్స్ గురించి డిస్కస్ చేయడానికి మనకి సపరేట్ ఆర్టికల్ ఒకటి ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 226. అండ్ ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, విచ్ ఇస్ నథింగ్ బట్ రిట్స్. సుప్రీంకోర్ట్ ఇష్యూ చేయగలిగే 5 టైప్స్ ఆఫ్ రిట్స్ అనేది ఇప్పుడు చూద్దాం, విచ్ ఈస్ కమింగ్ అండర్ ఆర్టికల్ 32. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి హెబియస్ కార్పస్. దీని మీనింగ్ ఏంటంటే, లెట్ ద బాడీ బీ బ్రాడ్ బిఫోర్ ద కోర్ట్. బాడీని అనేది బిఫోర్ ఆఫ్ ద కోర్ట్ ముందు ప్రెజెంట్ చేయాలన్నమాట. సో ఈ రిట్ అనేది ప్రధానంగా అక్రమంగా అరెస్ట్ చేసిన, లైక్ అక్రమంగా నిర్బంధించినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ రిట్ అనేది ఉపయోగిస్తారనమాట. ఫర్ సపోజ్ ఒక పర్సన్ని ఇల్లీగల్గా డిటైన్ చేశారనమాట, పోలీస్ కానీ ఆర్ ఎనీ ప్రైవేట్ ఇండివిజువల్స్. దెన్ ద కోర్ట్ కెన్ ఆర్డర్ ద డిటైనింగ్ అథారిటీ టు ప్రొడ్యూస్ దట్ ద పర్సన్ బిఫోర్ ఇట్ అండ్ జస్టిఫై ద డిటెన్షన్. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, కోర్టు ముందు వాళ్ళు ఎందుకు చేశారు అనేది జస్టిఫై చేసుకోవాలి. ఇఫ్ ఆ జస్టిఫై అనేది వాళ్ళు చేసుకోలేకపోతే, ఇట్ ఈస్ అన్లాఫుల్ అనేది కోర్ట్ అనేది నమ్మితే, కోర్ట్ విల్ ఆర్డర్ ఇమీడియట్లీ రిలీజ్ ఆఫ్ ద పర్సన్. ఆ పర్సన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పేసి కోర్టే డైరెక్షన్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఇది వ్యక్తిగత స్వేచ్ఛని కాపాడే అత్యంత శక్తివంతమైన రిట్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక కేసులా ఉంది మనకి, ల్యాండ్ మార్క్ కేసెస్, విచ్ ఇస్ నథింగ్ బట్ సునీల్ బత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇది ఒక ప్రిజనర్ రైట్స్ సేఫ్ గార్డ్ కోసం హెబియస్ కార్పస్ అనే రిట్ అనేది యూజ్ చేశారనమాట. సో సెకండ్ వన్ వచ్చేటప్పటికి మ్యాండమస్. సో మ్యాండమస్ మీనింగ్ వచ్చేటప్పటికి వి కమాండ్. సో ఈ రిట్ ద్వారా ఏంటి అంటే, ఒక ప్రభుత్వ అధికారి లేదా లైక్ ఒక ప్రభుత్వ అధికార సంస్థ వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించమని చెప్పేసి మనం కోర్టుకి వెళ్తామన్నమాట. ఆ కోర్ట్ అనేది డైరెక్షన్ ఇస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఇష్యూడ్ వెన్ ఏ పబ్లిక్ అథారిటీ ఫెయిల్స్ టు పర్ఫార్మ్ ఏ డ్యూటీ విచ్ ఇట్ ఈస్ బౌండ్ టు పర్ఫార్మ్ అండర్ లా. కానీ ఇది ప్రైవేట్ వ్యక్తుల మీద కాదనమాట, ఓన్లీ పబ్లిక్ ఆఫీసర్స్కి, పబ్లిక్ అఫీషియల్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి, ఇఫ్ ఈ గవర్నమెంట్ ఆఫీసర్ అనే అతను తన డ్యూటీని రిఫ్యూజ్ చేశారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్, if a government officer refuses to issue license even after eligibility is proven, so mandamus can be sought it out అనమాట. సో ద థర్డ్ వన్ వచ్చేటప్పటికి ప్రొబిషన్. సో ఇదేంటంటే టు ఫర్బిడ్. సో ఈ రిట్ ఏంటంటే, హయ్యర్ కోర్ట్ లైక్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్, లోవర్ కోర్ట్స్ ఆర్ ట్రిబ్యునల్స్ ని వాళ్ళ అధికారం అనేది మించకుండా నియంత్రించేందుకు యూజ్ చేస్తారు. ఇట్ స్టాప్స్ ఏ లోవర్ కోర్ట్ ఫ్రమ్ కౌంటింగ్ ప్రొసీడింగ్స్, కంటిన్యూయింగ్ ప్రొసీడింగ్స్ విచ్ ఇట్ హ్యాస్ నో జ్యూరిడిక్షన్ టు హ్యాండిల్. ఇది ప్రొసీడింగ్స్ కొనసాగుతుండగానే ఇస్తారు, అంటే ప్రివెంటివ్ రెమెడీ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి, ఇఫ్ ఏ ట్రిబ్యునల్ అనే వాళ్ళు స్టార్ట్స్ డిసైడింగ్ ఏ క్రిమినల్ మ్యాటర్ విచ్ ఇస్ బియాండ్ ఇట్స్ పవర్, రైట్? ట్రిబ్యునల్ కోర్ట్స్ లో లైక్ బియాండ్ ఇట్స్ పవర్ టు జడ్జ్ ద క్రిమినల్ మ్యాటర్స్, రైట్? సో ఇన్ దట్ సినారియో ప్రొబిషన్ కెన్ స్టాప్ ఇట్ అనమాట. సెసోరియో, ఇట్ ఈస్ నథింగ్ బట్ టు బి సర్టిఫైడ్ ఆర్ టు క్వాష్. సో ఈ రిట్ అనేది లోవర్ కోర్ట్స్ లేదా ట్రిబ్యునల్స్ పై వర్తిస్తుంది, సేమ్ యాజ్ ద ప్రొబిషన్. కానీ ఇది ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రమే యూజ్ చేస్తారు. వేరస్ ప్రొబిషన్ లో ఏంటి, ప్రివెన్షన్ చేస్తారు, అంటే ఏంటి, ఇది ఆపండి అని చెప్తారు. సెషోరియోలో ఏంటి, ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత టు క్వాష్ చేస్తారనమాట. అంటే హయ్యర్ కోర్ట్ అనేది ఎగ్జామిన్ చేస్తుంది లీగాలిటీ ఆఫ్ ద డెసిషన్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇల్లీగల్
ఆల్ అన్కాన్స్టిట్యూషనల్ ద ఆర్డర్ విల్ బి క్వాష్డ్ అనమాట. ఇట్ యాక్ట్స్ సో ఇదేంటి అంటే ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ కరెక్టివ్ రెమెడీ అన్లైక్ ప్రొబిషన్ విచ్ ఈస్ ప్రివెంటివ్ అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఇఫ్ ఏ లోవర్ కోర్ట్ గివ్స్ ఎ జడ్జిమెంట్ వైలేటింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సిషారియో కెన్ క్వాష్ ఇట్ అనమాట. సో దీస్ ఆర్ ద 4 రిట్స్ అండ్ ద ఫైనల్ వన్ వచ్చేటప్పటికి కో వారెంటో విచ్ ఇస్ నథింగ్ బట్ బై వాట్ అథారిటీ. సో ఈ రిట్ ద్వారా ఏం చేస్తుంది, న్యాయస్థానం అనేది ఒక వ్యక్తిని ప్రశ్నిస్తుంది, నీకు ఈ పదవిలో ఉండే అధికారం ఎవరిచ్చారు. ఇట్ ఛాలెంజెస్ ద లీగాలిటీ ఆఫ్ ఎ పర్సన్ claim to hold a public office. If the appointment is found unconstitutional, the court can order the person to vacate the office. సో దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ రిట్ అనేది కెన్ బి ఫిల్డ్ బై ఎనీ సిటిజన్, నాట్ నెసెసరీలీ ది అగ్రీవ్డ్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఇఫ్ సమ్వన్ ఈస్ అపాయింటెడ్ యాజ్ ఎ వైస్ ఛాన్సలర్ వితౌట్ ఫుల్ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, కోవరెంట్ కెన్ బి యూజ్డ్. సో అర్హత లేని వాళ్ళని పదవుల్లో కూర్చోబెట్టేటప్పుడు వాళ్ళకి అర్హతని క్వశ్చన్ చేయడానికి యూజ్ చేసే రిట్ ఈజ్ నథింగ్ బట్ కోవారెంటో అనమాట. సో ఆర్టికల్ 32 ద్వారా మనం సుప్రీం కోర్ట్ని డైరెక్ట్గా అప్రోచ్ చేయొచ్చు. ఇది సస్పెండ్ అవ్వదు ఎక్సెప్ట్ నేషనల్ ఎమర్జెన్సీ అనమాట. ఈ నేషనల్ ఎమర్జెన్సీ స్పీక్స్ అండర్ ఆర్టికల్ 359. ఇది ఫండమెంటల్ రైట్స్కి ఒక వాచ్ డాగ్ లాగా పనిచేస్తుంది, స్టేట్ అథారిటీని అకౌంటబిలిటీకి తీసుకురావచ్చు అనమాట. దీని ద్వారా ఆర్టికల్ 32 ద్వారా మన ఆర్టికల్ 32 అనేది బేసిక్గా మన ఫండమెంటల్ రైట్. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే ఎయిదర్ అది యునో పర్సన్ని ప్రిజన్ ఇల్లీగల్గా ప్రిజెంట్ చేసిన గవర్నమెంట్ అథారిటీస్ని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యకపోయినా, లైక్ ఎనీ ఆఫ్ అవర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వైలేటెడ్, దీస్ 5 రిట్స్ కెన్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. మన వాయిస్ ని సుప్రీం కోర్టులో ప్రెజెంట్ చేయడానికి యూజ్ చేసి ఈ 5 ఆయుధాలు అనమాట. సో దీనికి ఇంపార్టెంట్ కేసులాస్ ఏమున్నాయి, సో కేశవానంద భారతి దీంట్లో ఏం చెప్పారు, సుప్రీం కోర్టు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టైన్ ని రీఎన్ఫోర్స్ చేసింది అనమాట. సో అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి మేనకా గాంధీ, దీంట్లో ఇది మెయిన్ గా ఆర్టికల్ 21 స్కోప్ ని వైడన్ చేసింది, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీని ప్రొటెక్ట్ చేసింది. సో ఆర్టికల్ 21 ఇస్ నథింగ్ బట్ ఏ ఫండమెంటల్ రైట్. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో ఆర్టికల్ 32ని యూజ్ చేసి ఇంపార్టెన్స్ ని హైలైట్ చేసింది అనమాట. సో ఫైనల్ గా కన్క్లూజన్ వచ్చేటప్పటికి ఆల్ దీస్ ల్యాండ్ మార్క్ కేసెస్, యూజెస్ ఆఫ్ రిట్స్ అండ్ అసలు ఆర్టికల్ 32ని ఎప్పుడైనా మనము పని చేయకుండా ఉంటుంది విచ్ ఇస్ నథింగ్ బట్ నేషనల్ ఎమర్జెన్సీ. సో ఫైనల్ గా కన్క్లూజన్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 32 అంటే ఒక కాన్స్టిట్యూషనల్ షీల్డ్. ఇట్ ఈస్ ఎ సిటిజన్, అది సిటిజన్ ని ఎంపవర్ చేస్తుంది, ఫ్రీడమ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ మన డెమోక్రసీని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. అంబేద్కర్ గారు చెప్పినట్టు వితౌట్ ఆర్టికల్ 32 ద కాన్స్టిట్యూషన్ వుడ్ బి మీనింగ్లెస్. Thank you for watching. Please like and share, subscribe to the Objection Overruled by Law. For more legal insights, stay tuned. Law and Order, no disorder. Thank you.